హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో క్యాబేజీ పచ్చెనగపప్పు కర్రీ సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. అవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ ఆయిల్లో ఎక్కువ వేగనియొద్దండి, మాడిపోతుంది. కొద్దిగా మెత్తబెడితే సరిపోతుంది. ముందుగానే నానబెట్టుకున్న పచ్చెనగపప్పు వేసుకోండి. పచ్చెనగపప్పు 1 నిమిషం ఆయిల్లో వేగనివ్వండి. వేగిన తరువాత ముందుగానే కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పసుపు, మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. క్యాబేజీలో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చూసారా, వాటర్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఉడకనియ్యండి. మూత పెట్టుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. వాటర్ అయితే ఎగిరిపోయిందండి. ఇంకో గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. క్యాబేజ్ అయితే ఉడికిపోయింది. మీకు ఇంకా ఉడకలేదనుకుంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోండి. కారం వేసుకోండి మీ రుచికి సరిపడినంత. ధనియా పౌడర్ వేసుకోండి, కొద్దిగా ఎక్కువ వేసుకోండి. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడే కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి. అవి కూడా కలుపుకొని మరొక 2 నిమిషాలు మగ్గనివ్వండి. అంతేనండి, టేస్టీగా క్యాబేజీ పచ్చెనగపప్పు కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.